హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి ఇదే కంటిన్యూ వీడియో. చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయింది, కింద ఒక రివర్ లాగా ఉంది. ఈ వీడియో మీకు 12 మినిట్స్ అలా ఉంటుంది. ఈ 12 మినిట్స్ కంప్లీట్ అయ్యేలోపు మనమైతే ఖచ్చితంగా అయోధ్య రైల్వే స్టేషన్కి అయితే మనం చేరుకుంటాం. మన ట్రైన్లో వచ్చేసి మనకి ఈ విధంగా ప్రతి ఒక్కరు భజనలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అయోధ్య రైల్వే స్టేషన్ అనేది దగ్గరలో ఉంది. అలాగే మనం అయోధ్యకి అయితే మనం త్వరలో చేరుకుంటాం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో ఉత్సాహం అయితే మొదలైంది. ఇక్కడి నుంచి కేవలం మనం హాఫ్ అన్ అవర్ మాత్రమే జర్నీ చేయాల్సి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ జర్నీలో మనం పూర్తిగా అయోధ్య నగరంకి అయితే మనం చేరుకుంటాం. అయోధ్య రైల్వే స్టేషన్లో మనం కాల్ అయితే మోపుతాం. అయోధ్యధామ్ జంక్షన్. నెక్స్ట్ 30 మినిట్స్లో మనం అయితే అక్కడ ఉంటాం. సో ప్లీజ్ వెయిట్ చేయండి. ఉత్సాహం అనేది భక్తుల్లో మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా భజనలు మొదలు పెడుతున్నారు. అండ్ అలాగే మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడే కొంచెం స్పీడ్గా అయితే వెళ్తుంది. ఇక్కడ చుట్టూ చూస్తే ప్రదేశాలు మనకు అర్థమవుతాయి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనేది. ఇక్కడ చెట్లు తప్పితే ఇళ్ళు అయితే తక్కువగా ఉన్నాయి. అలాగే పక్కనే పంట పొలాలు, ఆ పంట పొలాల్లోనే కొన్ని హౌసెస్ అయితే నిర్మించుకొని ఉన్నారు. ఎక్కడో దూరంగా. వీళ్ళు దగ్గరగా ఇల్లు ఎందుకు కట్టుకోరో మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే దూరంగా కట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఏమైనా ఇల్లు దూరంగా ఇల్లు కట్టుకుంటున్నా మనకి పూర్తిగా అయితే తెలియదు. వాళ్ళ ఇష్టం. మన దగ్గర అయితే ప్రతి ఒక్క హౌస్ ఆనుకొని మరీ కట్టుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడైతే చాలా దూరంగా కొన్ని ఇళ్ళు అయితే కట్టుకొని ఉన్నారు. ఈ చెట్లు, ఈ పొలాలు, ఈ హౌసెస్ ఇవన్నీ మీకు కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉండొచ్చు. చూసింది ఎంతసేపు చూడాలరా అని బోరు కూడా కొడుతుండొచ్చు. కానీ తప్పదు. చూడండి, కొంతమందికైనా తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఇలా జర్నీ చేయలేకపోవచ్చు. వాళ్ళకైనా తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అనేది. ఇక్కడ ఇదే విధంగా హౌసెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కల్చర్ ఎలా ఉంది అనేది మనం అక్కడికి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. కొంచెం టైం పడుతుంది దానికి. అప్పటి వరకు వెయిట్ చేయండి ప్లీజ్. చాలామందికి ఈ వీడియోని పూర్తిగా చూసే ఓపిక ఉండకపోవచ్చు, అది నాకు తెలుసు. కానీ కొంతమంది అయినా చూస్తారు కదా అనే ఉద్దేశంతో అయితే ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. రిజల్ట్స్ అనేది ఆటోమేటిక్గా తర్వాత వస్తాయి. ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాయి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం, తప్పదు. ఇలాంటి ప్రదేశాల్లో మనం జీవించినప్పుడు మనకు ఉండే అనుభూతి ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు మీ మనసులోనే ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. ఇది ఒక నేషనల్ హైవే అనుకుంటా. నేషనల్ హైవేనే. ఇక్కడ హైవేస్ కూడా ఉన్నాయి. సారీ, ఇక్కడ హైవేస్ ఎక్కువగా ఉంటాయి. కానీ మనకి అవి మన రైల్వే రూట్కి అయితే మనకు తగలవు. చాలా తక్కువగా ఉంటాయి, మనకి కనిపిస్తూ ఉంటాయి అవి. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఆవులు అయితే ఉన్నాయి. ఒక పల్లెటూరు వాతావరణాన్ని అయితే పోలి ఉంటాయి ప్రతి ఒక్క విలేజెస్ కూడా. సారీ, ఇక్కడ విలేజెస్ అయిన పల్లెటూరు ఒకటే కదా. కానీ ఇక్కడ అన్ని ఊర్లు కూడా ఎక్కువగా పల్లెటూరు వాతావరణాన్నే పోలి ఉంటాయి. ఇక్కడ కల్చర్ అయితే ఎలా ఉంటుందో మనకి పూర్తిగా తెలియదు. ఇంకా కల్చర్ మనకు తెలిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉంది ఇక్కడి నుంచి. మనం అతి త్వరలో అయితే అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ 9 మినిట్స్ అయితే మీరు ఈ విలేజెస్ని అయితే వీక్షించండి. ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మీరే కొంచెం గెస్ చేసుకోండి. ఇలాంటి ఇళ్లలో ఉంటే ఒక్కోసారి చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఉండగలమా అని కూడా సేమ్ అనిపిస్తూ ఉంటుంది అలాగే. ఎందుకంటే మనలాగా కాదు ఇక్కడ. ఎక్కువగా మట్టి రోడ్లు, కరెంటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తక్కువగా ఉంటుంది కరెంటు. అలాగే మనకి ఇక్కడ కావాల్సినవన్నీ టయానికి దొరకపోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇక్కడ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌసెస్కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి కొన్ని హౌసెస్ అయితే మనకి రైల్వే ట్రాక్ పక్కనే కట్టి ఉన్నారు.
ట్రైన్ అయితే మనకి క్రాస్ అవుతుంది. మన ట్రైన్ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ ఈ ట్రైన్ క్రాస్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ప్లీజ్ వెయిట్ చేయండి. తర్వాత మనం విలేజెస్ని అయితే వాచ్ చేద్దాం. ఏ ట్రైన్ అనేది మనకి సరిగ్గా కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ మొత్తం హిందీలోనే ఉంది. అది హిందీ అని కూడా మనం పూర్తిగా అనుకోలేము. మన ట్రైన్ అయితే ఇక్కడ ఒక 2-3 మినిట్స్ అయితే మనకి ఇక్కడ స్టాప్ చేసి ఉన్నారు. ఈ ట్రైన్ క్రాస్ అయిన తర్వాత మన ట్రైన్ అయితే ముందుకెళ్తుంది. ఇది ఒక స్టేషన్ అనుకుంటా, చిన్న స్టేషన్ లాగే ఉంది. ఎస్, ఒక చిన్న స్టేషన్కి అయితే మనం వచ్చాము ఇప్పుడే. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొక 10 మినిట్స్ మనం జర్నీ అయితే కంప్లీట్ చేస్తే మనం అయితే పూర్తిగా మన గమ్యస్థానానికి అయితే చేరుకుంటాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. మనం ఇప్పటికే ఈ నార్త్ ఇండియన్ ట్రైన్ జర్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాం. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. అండ్ అలాగే మనకి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే పూర్తిగా అయోధ్యలోనే ఉంటాయి. అయోధ్య నగరం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఇప్పటివరకు చూసి ఉండకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే మనకు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని లైవ్ వీడియోస్ అయితే మనం చేసి ఉన్నాం. ఇదే ఛానల్లో లైవ్ స్ట్రీమ్లో అయితే కొన్ని వీడియోస్ ఉంటాయి. వాటిలో అయితే కొన్ని టెంపుల్స్ని అలాగే అయోధ్యలోని కొన్ని వీధులను అయితే మనం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి ఉన్నాము ఇప్పటికే. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళేసి ఆ వీడియోస్ని చూడండి. రైల్వే ట్రాక్ అయితే మనకి ఇక్కడ డివైడ్ అవుతుంది. అటు ఒక ట్రాక్, ఇటు ఒక ట్రాక్ అన్నమాట. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. గమ్యస్థానం మనకు దగ్గరలో ఉంది కాబట్టి మన ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. ఇది ఒక చిన్న స్టేషన్ అయితే మనకి ఎంటర్ అయింది. స్టేషన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఇక్కడ ఉండే ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనేది మనం ఇప్పుడు లైవ్లో ఇక్కడ చూద్దాం. మేబీ ఇది చాలా చిన్న స్టేషన్ అనుకుంటా, అయినప్పటికీ ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళడానికి. ఇంకొక 5 మినిట్స్ మాత్రమే జర్నీ అయితే మిగిలి ఉంది. టైం 10:49 అవుతుంది మార్నింగ్ అయితే. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళాలి. ఈ స్టేషన్ని క్రాస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ స్టేషన్ దాటిన వెంటనే మనకు ఒక 5 మినిట్స్ నార్మల్గా కొంచెం పొలాలాగా అలా ఇలా వస్తాయి. తర్వాత అయితే మనకి ఖచ్చితంగా అయోధ్య నగరం అయితే వచ్చేస్తుంది. జాన్పురా స్టేషన్ నేమ్ అయితే అది. రైల్వే స్టేషన్ అయితే ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా వర్కింగ్లోనే ఉంది. మనకి ఇక్కడ నుంచి అది దగ్గరలో అయితే మనకి అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, అయోధ్య అనేది ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ పూర్తిగా అయితే మనం చూద్దాం. చూసేలాగా మీకు ప్రతి ఒక్క వీడియో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మనం అయితే ఇప్పుడైతే అయోధ్యకి అయితే చేరుకున్నాం. ఇదే అయోధ్యధామ్ రైల్వే స్టేషన్, అయోధ్యధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే మనం ఇప్పుడే వచ్చి ఉన్నాము. స్టేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇక్కడి నుంచి మనం దిగి ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. మనం స్టేషన్ లోపలికైతే ప్రజెంట్ ఇప్పుడైతే వెళ్ళడం లేదు. మనం ఇక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళాలి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మనం రూమ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇప్పుడు అంత టైం లేదు. మనకి ఈ స్టేషన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఖచ్చితంగా మీకు ఇంకొక వీడియోలో అయితే పూర్తిగా ఈ స్టేషన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక నుంచి మనకి అయోధ్యలో ఏ విధంగా ఉంటుంది అనే వీడియోస్ మన ఛానల్ అయితే వస్తాయి. మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటివరకు అయితే మన ట్రైన్ జర్నీ అయితే
కొనసాగింది. మన ట్రైన్ జర్నీ మాత్రమే వీడియోస్ తీసి అప్లోడ్ చేసాం. ఇప్పటి నుంచి మనకి అయోధ్య ఏ విధంగా ఉంటుంది, అయోధ్య నగరం వీధులు ఏ విధంగా ఉంటాయి, ఇక్కడ టెంపుల్స్ ఏ విధంగా ఉంటాయి, మన దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది పూర్తిగా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇదే మన ట్రైన్ యాస్త స్పెషల్. ఇప్పుడు మన ట్రైన్ నుంచి దిగాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్ ఫర్ another videos. Thank you for watching this video, friends.